ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామన ప్రభాకర్ రావు విమర్శించారు. అధికారంలోకి వచ్చి 3 నెలలు అయినా పింఛన్లు తప్ప ఇంకేం పథకాలు అమలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఇంతవరకు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, రైతులకు రాయితీ వంటి పథకాలు అమలు చేయలేదని దుయ్యబట్టారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమయ్యాయని నిలదీశారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పింఛన్ అమలు చేస్తామని చెప్పి అది కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దాదాపుగా 3 నెలలు అవుతుంది రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయి. ఈ ప్రభుత్వం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి చెందినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపుగా 84 రోజులు అవుతుంది. ఈ 3 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ కూటమి అధికారంలో రావడానికి ప్రధానంగా సూపర్ 6 అని చెప్పేసి 6 పథకాలతో చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ పురంధేశ్వరి గారు కానీ, వీరందరూ కూడా ఈ సూపర్ 6 పథకాల మీద ప్రతి సభలోని పెట్టడం, చెప్పడం, ప్రతి సభలోని ప్రజలకు వివరించడం, ఈ సూపర్ 6 మేము అధికారంలో రాగానే మీకు మేము అమలు చేస్తాం, అమలు చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్పడంతోనే ప్రజలు నమ్మి ఈ సూపర్ 6 పథకాల మీద ఆకర్షితులయ్యారు.